My dear PMC, my dear PMC, my dear PMC. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై డియర్ పిఎంసీ. నేను శిల్ప. మరి ఈ రోజు పెళ్లి రోజు, పుట్టినరోజు, అలాగే పిరమిడ్ వార్షికోత్సవాలు, ఇతర అకేషన్స్ జరుపుకుంటున్న విషయస్ అయితే చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చేస్తాను. మీరు కూడా ఇలాగ ఎవరికైనా విషయస్ చెప్పాలనుకుంటున్నారా? అయితే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసేసి విషయస్ చెప్పండి, నాతో మాట్లాడేసేయండి. అలాగే ఫోటో ద్వారా ఎవరికైనా విషయస్ చెప్పాలని అనుకుంటే 8977007401, 8977007402 ఈ రెండు నెంబర్లు ఏదో ఒక నెంబర్కి ఫోటో అండ్ డీటెయిల్స్ ఒక 1 వీక్ బిఫోరే వాట్సాప్ చేసేస్తే మేము ఫోటో ద్వారా మీకు విషయస్ చెప్పేస్తాం. సో ముందైతే లక్కీ కాలర్స్ రెడీగా ఉన్నారు కాబట్టి మాట్లాడేద్దాం. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ఏం చేస్తున్నారు? టిఫిన్ అయిపోయిందా? బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిందా? ఇంకా అవ్వలేదమ్మా, ఈయన రాలేదు ఇంట్లో, ఇంకా బయట నుంచి ఓకే వెళ్ళారు, ఇప్పుడు వస్తారు. నైట్ డ్యూటీయా? నైట్ డ్యూటీ. ఓకే, ఏం చేస్తారు? ఈయనండి సెక్యూరిటీగా చేస్తారండి, అది కూలి పని లాంటిది. ఓకే, సో నైట్ అంతా మెలకు ఉండాలి, మార్నింగ్ పడుకుంటారా వచ్చి? మళ్ళీ మార్నింగ్ కూడా వర్క్ చేస్తానే ఉంటారు ఏదో ఒకటి? ఒక వారం నైట్, ఒక వారం పగలమ్మా. అలా షిఫ్ట్లు మారుతాయి కదా. అది ఏంటి ఏం టిఫిన్ ఈ రోజు? ఏం టిఫిన్ ప్రిపేర్ చేశారు? టిఫిన్ అండి దోశలు వేయాలి వచ్చిన తర్వాత. ఓ, దోశలు నాకు నోరు ఊరుతున్నాయి మరి. వచ్చేయండి మరి. అరే, మీరు హైదరాబాద్ లో ఉండుంటే వద్దునేమో, అంత దూరంలో ఉన్నారు. అమ్మా మీరు వచ్చేదా కాదు, నా యాక్చువల్కి నేనే దగ్గర ఉంటే వచ్చి తీసుకొచ్చి పెట్టేదాన్ని. ఓకే, ఆఫీస్ కి వచ్చేవాళ్ళ? నిన్న ఏంటమ్మా, ఏంటండి? గురువుది కదా, టీచర్స్ డే కదా, చదువు గురించి పాడినా? పాడండి. పాడండి. దేశమేదైనా కాలమేదైనా చెప్తే చదివేదైనా బాల్యం ఒకటే. వంటి పసిపానం పసిప్రాయం బసివా అడిపోకుండా బాధ్యత అందరిది, మన అందరిది. విజ్ఞానంతో వికసించు జగత్తు, పసిపాపల చదివే దానికి విత్తు. పాఠమే పాటగా, చదివే ఒక ఆటగా, గురువే విద్యార్థినికి చక్కని నేస్తముగా. మనసుని మురిపిస్తే బాధను మరిపిస్తే తరగతి గదులే రేపటి తరగని నిధులు, రేపటి తరగని నిధులు. అంటే ఏంటి? నీ ఉద్యోగాలే కదా. బాగుంది బాగుంది, చాలా బాగుంది పాట. ఏమనమ్మా, ఇప్పుడు నేను ఇప్పటికప్పుడు మనసులోకి తెచ్చుకున్నాను దాన్ని. చాలా చాలా బాగుంది, బాగా పాడారు, సూపర్ అసలు. ఇంకేంటి విశేషాలు? ఇంకేమున్నాయమ్మా, 10వ తారీఖు ధ్యానానికి వెళ్ళాలి. ఇంకా ఏదన్నా అవకాశం ఉంటే ఖాళీ చూసుకొని ఎవరన్నా ఇంటికి వెళ్ళి ధ్యానానికి పిలవటానికి వెళ్ళాలి. దీనికి టిఫిన్ పెట్టేసి నిద్రపోయిన తర్వాత భోజనం పెట్టి 2 తర్వాత ఈ పని పెట్టుకుంటా. ఓకే, అంటే మనం ఇబ్బంది పెట్టకూడదుగా ఇంట్లో వాళ్ళని. 2 కాడి నుంచి 4 మనకి ఇబ్బంది ఉండదు కదా, మన టీ టైం వరకు. అవును, వెళ్ళిపోయి ఉన్న కొద్దిగా తెలిసిన వాళ్ళు టీచర్ గారు వాళ్ళ ఇళ్లలో అద్దెకున్న వాళ్ళు ఉంటుంటారు కదా, వాళ్ళకి కూడా ధ్యానం గురించి చెప్పి, అమ్మ 10వ తారీఖు ఉంది, పౌర్ణానికి ఉంది, రాఘవరావు గారు వస్తున్నారు, మీరు 1 గంట వచ్చి చూడండి, అట్లా అడుగుతానమాట. ఓకే, ఇంకా దాని తర్వాత మళ్ళీ పౌర్ణానికి ఉంది కదా, పౌర్ణానికి సరస్వతి పిరమిడ్ అని నా గన్నవరంలో అక్కడ మేడం రమాదేవి మేడం పెడుతున్నారు నెల. ఓకే, వెళ్తాం అన్నమాట. అంటే ఇప్పుడు 10వ తారీఖున ఎక్కడుంది? ఊర్లోనే ఉందా, వేరే ఊర్లో ఉందా? 10వ తారీఖు కూడా సరస్వతి పిరమిడ్ లోనే, అంటే భీమవరం నుంచి వస్తున్నారట సారు, మేడం చెప్పారు మాకు. ఓకే, చూడమని మేడం గారు చెప్పారు. ఓకే, దానికి కూడా వెళ్ళాలనే, మరి ప్రయత్నం మాత్రం వెళ్ళాలనే చేస్తున్నాను. ఎంత దూరం మీ ఇంటి దగ్గర నుంచి పిరమిడ్? మా ఇంటి దగ్గర నుంచి ఒక 20 రూపాయలు తీసుకుంటాడమ్మా ఆటోకి, దూరమే ఉంటది. మాది చాలా లోనకి అనమాట. ఓకే, అంటే ఎర్రజెరువు అంటే చాలా లోనకి, సెయింట్ జేమ్స్ హై స్కూల్ వెనక వైపు చివరికి. ఓకే, సో ప్రయత్నిస్తున్నారు మొత్తానికి. ఓకే, సో ఒక పూటైనా వెళ్తే మీకు హ్యాపీ, ఒక పూటైనా వెళ్ళడానికి ప్రయత్నించండి. రోజంతా వెళ్ళాలి లెక్క, కాకపోతే ఇంట్లో పరిస్థితుల వల్ల. అదే అంటున్నా, అందుకే ఇంట్లో పరిస్థితి గురించి అంటున్నా. మరి మేడం గారు ఉదయం డ్యూటీ అనుకోండి, నాకు అడ్డం లేరిక. ఏ డ్యూటీయే తెలియదు. పొద్దున్నే ఈ నైట్ వెళ్ళి పగలు రావడం వల్ల కొంచెం ఆయన పనులు చూసుకోవాలిగా నేను. అవునవునవును, ఎందుకంటే ఇంట్లో వాళ్ళు చూసి తర్వాత మనము వెళ్ళాలి.
ఆయన మెప్పించుకొని వాళ్ళ బతిని ఆడుకొని మనం బయటికి వెళ్ళాలి. అవును. నిదానంగా వాళ్ళు కూడా మనలోకి వచ్చారనుకోండి, అప్పుడు ఇంకంతకన్నా యాతి ఇంకోటి. ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అవును. సూపర్ సూపర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. 10th మీరు ఎలాగైనా అన్ని పనులు చూసుకుని వెళ్తారని అనుకుంటున్నా, చూద్దాం. నెక్స్ట్ లక్కీ కాలర్ కూడా ఉన్నారు, మాట్లాడేద్దాం. హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్, శుభోదయం. శుభోదయం. ఏం చేస్తున్నారు? కార్లో వెళ్తున్నాం, మనోహర్ సార్ కలిసి. ఈ రోజు ఏంటి కార్యక్రమాలు? ఇవాళ ఉంది ఏదో ప్రోగ్రామ్ ఉంది. ధ్యానం అన్ని కంప్లీట్ అయిపోయినాయా మరి, మౌనం అన్ని? అయిపోయింది. ఓకే, సో మీరు జర్నీలో ఉన్నారనమాట అయితే. హౌ టు ఎర్న్ మనీ, క్రియేషన్ ఆఫ్ మనీ క్లాస్కి వెళ్తున్నాం. అవునా, మరి మాకు కూడా చెప్పండి. రావచ్చు. క్లాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత మాకు కూడా కొన్ని సూత్రాలు చెప్తే మేము కూడా ఫాలో అవుతాం. కంపల్సరీ. నాకు నువ్వు ఎప్పుడు కావాలంటో చెప్పు. ఓకే, సో ఆంటీ కూడా ఉన్నారా? ఒకసారి ఇస్తారా? సార్ డ్రైవింగ్ లో ఉన్నారు. ఆంటీ డ్రైవింగ్ లో ఉన్నారా? ఆంటీ గారు మనోహర్ సార్. ఓకే, సో మీరు డ్రైవ్ చేయట్లేదు కదా, మాట్లాడొచ్చు కదా. నేను మాట్లాడుతున్నా. నిన్న మేము మన ఇంట్లోనే టీచర్స్ డే సెలబ్రేట్ చేసుకున్నాం. 15 మంది వచ్చారు. ఎక్కడ చేసుకున్నారు సెలబ్రేషన్స్? కైలాసపురి మా ఇంట్లో, విలా నెంబర్ 24. ఓకే, 15 మంది వచ్చారు, చెప్పారు సార్ డీటెయిల్. సో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారంటే గేమ్స్ అలాంటివైనా పెట్టుకున్నారా, లేకపోతే ధ్యానం అలానా? డిస్కషన్ అంతే చెప్పారు, ఎట్లా ఫోకస్ చేసుకోవాలా అని. ఓకే, గురువు గురించి చెప్పమ్మా. గురువు గురించా? మీలాంటి గురువులు, మా గురువుల గురించి నేను ఎంత చెప్పినా తక్కువే అవుతుంది కదా. మళ్ళా తప్పలో కాదు. నేనేమనుకున్నాం, మనం గురువు అంటే మన అంతరాత్మ. మరి దాని అంటే నేను ఇంకా అంత అంతరాత్మలోకి వెళ్ళలేదు. సో మనం అంటే కొత్త స్టూడెంట్స్ కాబట్టి కొంచెము లోపలికి వెళ్ళి మన అంతరాత్మని అర్థం చేసుకోవడానికి మనకు కొంచెం టైం పడుతుంది. సో అందు గురించే మీరేం చెప్తున్నా నేను వింటున్నాను అనమాట. ఇలా ఫాలో అవ్వాలా, అలా ఫాలో అవ్వాలా అని విని నేర్చుకుంటున్నా. మీరేం చెప్పినా కూడా మీరే గురువులు నాకైతే. మా కాలేజ్ డేస్ అన్నీ అయిపోయినాయి, ప్రస్తుతానికి గురువులు అయితే మీరు. నీకు నువ్వే గురువు, నువ్వే దైవం. ఒక పాట చరణం మస్తు పాడతా, పాడండి. అంతరాత్మలో ఎన్టీ రామారావు వాడతాడు, నిండు మనుషులు ఎక్కడ. ఎవరికి తల వంచకు, ఎవరిని ఆశించకు, నీ గుండె బలమే నీ ఆయుధం, మిడుసుకుపోయిన ఆశలతో మిసిమిసి బతుకులు బతుకకు, చీకటి రాజ్యం ఎంతో కాలం చలాయించునని మరవకు, చలాయించునని మరవకు, ఎవరికి తల వంచకు, ఎగరేసే నిచ్చెనలే కాదు, పడదూసే పాములు ఉంటాయి, చిరునవ్వులతో విషవలయాన్ని చేయించుకో ముందు పదవోయి. ఇది కైలాసం తెలుసా? మా కైలాసం పరమ సోదరణ పడమని పోతాం. మనం పాముల మీద నిత్యం ఎక్కుతాం. అంటే జీవితంలో కష్టాలు, సుఖాలు, విజయం, అపజయం అన్ని ఉంటాయి. సమానంగా తీసుకోవడమే జీవితం. అది అంతరాత్మ ప్రకారం పోతేనే కరెక్ట్. ప్రతిసారి మీకు బేసిక్ చెప్పాడు మన తండ్రి రామ్గా మొత్తం చెప్పాడు. నీ అంతరాత్మ గురించి చక్కగా చెప్పాడు. నువ్వే దిక్కు, నువ్వే దేవుడు, దైవమే ఆలోచన అంతా చెప్పింది. అది సో తెలుసుకోవాల్సింది చాలా ఉంది అంతరాత్మ గురించి. చాలా సూపర్ సూపర్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు జర్నీలో ఉన్నారు, అయినా మాట్లాడారు. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. సో బాయ్. మళ్ళీ కాల్ చేసినప్పుడు మీరు ఇంకా అంతరాత్మ గురించి ఇంకా కొన్ని పాయింట్స్ నేను తెలుసుకుంటాను. సో ఓకే, నెక్స్ట్ లక్కీ కాలర్ కూడా ఉన్నారు, మాట్లాడేద్దాం. కాల్ మాట్లాడేటప్పుడు సో మీరు చెప్తున్నాను మళ్ళీ మీరు టీవీ చూస్తూ మాట్లాడితే అంటే లైక్ అది సౌండ్ ఎక్కువ వస్తుంది, అంటే వాయిస్ తర్వాత వస్తుంది కాబట్టి సో క్లమ్జీ అయిపోతుంది రెండు.
సో లైన్ కట్ అయిపోతుంది కాబట్టి కొంచెం టీవీ చూడకుండా పక్కకు వచ్చి మాట్లాడండి. అండ్ జర్నీలో కూడా మీరు మాట్లాడుతున్నారు, నాకు చాలా హ్యాపీ. కొంచెం కాకపోతే ఏంటంటే సిగ్నల్స్కి ప్రాబ్లం అవుతుంది కాబట్టి కట్ అవ్వకుండా కొంచెం అదొకటి చూసుకుని మాట్లాడండి. ఎందుకంటే మాట్లాడేటప్పుడు సడన్గా కట్ అయిపోతుంది. మళ్ళీ మీరేమో నేనే కట్ చేశాను మాట్లాడుతుంటే మధ్యలో అని నన్నే తిట్టుకుంటారు కదా. సో అందుకని కొంచెం చూసుకుని మీరు మాట్లాడితే లైన్ కట్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో మరి నెక్స్ట్ లక్కీ కాలర్ ఉన్నారు, చూసేద్దాం. హాయ్, గుడ్ మార్నింగ్. అయ్యయ్యో, ఓకే. సో లైన్ కట్ అయిపోతూ ఉంటుంది. నేను చెప్పాను కదా ఇట్లాగా అలాగే కొంచెం క్లైమేట్ కూడా బాగాలేదు కదా, సిగ్నల్స్ ప్రాబ్లం ఉన్నట్టుంది. गुड मॉर्निंग शिल्पा। गुड मॉर्निंग हसीना, क्या कर रहे जी? मैं चुपके से बैठी थी। आपको हिंदी पूरा आता? मेरे को आपको मेरे को अच्छा आता बा। हिंदी आता, हमारा बात आता, तेलुगु आता, इंग्लिश आता। तमिल आता आपको? मलयालम आता? नहीं आता बा मेरे को। तमिल केरल नहीं आता मेरे को। पूरा लैंग्वेज आपको आता, आपको नहीं मालूम है? इंग्लिश तेलुगु हिंदी हमारा बात। ఇంగ్లీషు హిందీ తెలుగు మా మాటలు. మీ మాటలు ఏముంటాయి అంటే మాకు కొంచెం లాంగ్వేజ్ వేరే ఉంటాయి, అంటే హిందీలో కలుస్తాయి. అంటే లైక్ ఉర్దూవా? ఉర్దూ కొంచెం మధ్యలో కలుస్తుంటాయి ఉర్దూ పదాలు. అవునా, ఓకే. సో చాలా భాషలు వచ్చు. ఏం లేదు, 4 భాషలు వచ్చు, తెలుగు, ఇంగ్లీషు, హిందీ. సో నేను హిందీ ఎప్పటి నుంచో నేర్చుకోవడానికి నేర్చుకుంటూనే ఉన్నా. ఇంకొక 10 సంవత్సరాలన్నా నేర్చుకుంటూనే ఉంటా. సాధన చేస్తే సమకూర్తాయి పనులు. అంటే భాష రావడం అంటే మనం ఎవరితోనైనా మాట్లాడుతూ ఉంటేనే వస్తుంది. ఇప్పుడు మనం అమెరికా వెళ్ళిపోయాం ఫర్ సపోజ్. ఇప్పుడు నేను అమెరికా వెళ్ళిపోయా, ఒక 4-5 years అక్కడ ఉన్నా. తెలుగు మాట్లాడే వాళ్ళు అక్కడ చాలా తక్కువ ఉంటారు, ఉండరు కూడా. మ్యాథ్స్ ఇంగ్లీష్లోనే మాట్లాడతారు. అప్పుడు నేను తెలుగు మర్చిపోతాను. ఇక్కడికి వచ్చేసరికి మ్యాథ్స్ ఇంగ్లీష్లోనే మాట్లాడతా, కొన్ని తెలుగు వర్డ్స్ యూజ్ చేస్తా. ఏ భాష అయినా వాడుకలోనే ఉంటే, లేకపోతే గోవింద మనం మాట్లాడుతుంటేనే భాష అయినా వస్తుంది, మాట్లాడుతూ ఉంటేనే గుర్తు కూడా అది వాడుకలో ఉంటది అనమాట. సో అందుకే నాకు హిందీ మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండరనమాట. మేము కూడా ఎక్కువ తెలుగు మాట్లాడితే మా భాష కూడా మర్చిపోతాం, ఎందుకంటే తెలుగు ఎక్కువ మాట్లాడతారు కాబట్టి. అవును. సో ఏంటి విశేషాలు? ఏమైనా పాట పాడతావా ఈ రోజు మా కోసం? ఫస్ట్ ఒక మంచి మాట చెప్తా. ఓకే. మనము ఒకరికి నచ్చాలని రూలు లేదు, నచ్చకపోయినా నష్టం లేదు. మన వ్యక్తిత్వాన్ని చంపుకొని బతకాలన్న అవసరం అంతకన్నా లేదు. సుఖంలో పట్టుకున్న చేతుల కంటే కష్టంలో వదిలిన చేతులు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. జీవితంలో ఏ కష్టము రాకూడదని ప్రార్థించకు, ఎలాంటి కష్టమైనా ఎదుర్కొనే ధైర్యాన్ని కావాలని కోరుకోవాలి. అవును, కరెక్ట్. పెద్ద వాళ్ళు కూడా అదే చెప్తారు. కష్టం రావద్దు అని కోరుకోవడం కాదు, అది ఎదుర్కొనే ధైర్యం ఉండాలి నీకు అని అంటారు. కరెక్టే, 100% కరెక్ట్. అది మంచి మాట చెప్పావు ఈరోజు. ఒక పొడుపు కథ అడుగుదా? అత్త రాంది కోడలు రాదు, అత్త వస్తేనే కోడలు వస్తుంది. నువ్వు చాలా కష్టమైన పొడుపు కథలు అడుగుతున్నావు తెలుసా? ఏం లేదు, ఈజీ, చాలా ఈజీ. అత్త వస్తేనే కోడలు వస్తుంది. అత్త వస్తేనే కోడలు వస్తుందా? అసలు అత్త ఎవరికి చెప్పేస్తున్నా. సరే, క్లూ ఇవి. క్లూ అంటే మనకు అది ఎప్పుడు అంటే మనకి ఎక్కడైనా బయటికి పోతే మనం దాన్ని వేసేసి బయటికి వెళ్తాం. వేసి బయటికి వెళ్తామా? తలుపా? తాళమా? తాళం అంటే తాళం చెవు అంటే అత్త, తాళం అంటే అది తెలుస్తేనే కదా వచ్చేది. అత్త వచ్చి తెలుస్తేనే కదా కోడలు. కీ అంటే కోడలు. కీ అంటే అత్త అంటే అత్తనే కదా వచ్చి తెలిస్తే, కోడలు అది ఓపెన్ అయిపోతుంది. ఓకే. ఎప్పుడు పెట్టానం కానీ ఏమన్నా అత్త చేతుల్లో ఉంటది కదా. నేను చాలా డీప్ గా ఆలోచించే క్వశ్చన్స్. నా బుర్రకి పదును పెట్టాలి. నేను రోజు బెండకాయ కర్రీ తినాలి. ఏం లేదు, పాట పాడమంటే పాడతా, లేదు ఉంటా అంటే ఉంటా. నువ్వేమన్నా అడుగుతావా నాకు? అంటే మొత్తం నాకు తెలిసి నువ్వు కాల్ చేస్తే మొత్తం చక్కగా నువ్వే చేసేసుకుంటావు. యాంకరింగ్ నువ్వే చేసేస్తావు ఇక. ఏం లేదులే నీకు. సరే, పాట పాడు. కాదు, నన్ను అడుగు, ఏమన్నా క్వశ్చన్స్ చెప్తా. నిన్ను అడిగేంత బుర్ర ఉందా నాకు? అంత తెలివి ఉందా నాకు? నువ్వు అడిగే క్వశ్చన్స్ ఒక రేంజ్ లో ఉంటున్నాయి, నేను అడిగే క్వశ్చన్స్ ఇలా చెప్పేస్తావు నువ్వు. సర్లే, చిన్న పాట పాడనా? పాడు.
గుండె మామిడి కొమ్మ మీద గూలు రెండున్నాయి. గుండె మామిడి కొమ్మ మీద గూలు రెండున్నాయి. ఒక గుడిలోన రమచిలుకుంది, ఒక గుడిలోన కోయిలుంది. గుండె మామిడి కొమ్మ మీద గూలు రెండున్నాయి. చిన్నకేమో పచ్చనిది, కోయిలేమో నల్లనిది. అయినా ఒక మనసేదో ఆ రెండిటి కలిపింది. చిలకేమో పచ్చనిది, కోయిలేమో నల్లనిది. అయినా ఒక మనసేదో ఆ రెండిటి కలిపింది. పొద్దున చిలుకని చూడనిది, ముద్దుగా ముచ్చట్లాడనిది. పొద్దున చిలుకని చూడనిది, ముద్దుగా ముచ్చట్లాడనిది. చిగురులు ముట్టదు చిన్నారి కోయిల, చిలుక ఊగదు కొమ్మ ఊయల. గుండె మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి. ఒక గుటిలోన రమచిలుకుంది, ఒక గుటిలోన కోయిలుంది. గుండె సూపర్ సూపర్. గూళ్ళు రెండున్నాయి. సో క్యూట్, చాలా క్యూట్ గా పాడావు. క్యూట్ వాయిస్, క్యూట్ గా పాడావు. చిన్నపిల్లలు పాడినట్టే పాడావు తెలుసా? అవునా? అవునవును. థ్యాంక్ యూ. సూపర్ థ్యాంక్ యూ సో మచ్ హసీనా. మంచి పాట పాడావు ఈరోజు, మంచి పొడుపు కథ కూడా అడిగావు. థ్యాంక్ యూ, బాయ్. ఓకే, మరి లాస్ట్ లక్కీ కాలర్ ఉన్నారు, మాట్లాడేద్దాం. హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్ మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. ఏం చేస్తున్నారు? ఏం చేయట్లేదు మేడం, నా పేరు జయశ్రీ మేడం. నాకు తెలుసండి జయశ్రీ గారు, మీ వాయిస్ నేను గుర్తుపట్టాను. నాకు ఇద్దరు జయశ్రీలు తెలుసా? అవునా మేడం? పెద్ద జయశ్రీ, చిన్న జయశ్రీ. ఆహా, ఓకే మేడం. సో ఏంటి విశేషాలు? ఈరోజు జయశ్రీ నా అంటే birthday గరిన జయశ్రీ గారా? అవును మేడం. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే జయశ్రీ గారు. థ్యాంక్ యూ మేడం. సో ఎంత హ్యాపీ నాకైతే, మీ బర్త్డే రోజే మీరు కాల్ చేస్తారు, చక్కగా కలిసింది. అవును మేడం, ఎప్పటి నుంచో ట్రై చేసినా కానీ కలవట్లేదు. మీరు మనసుతో ట్రై చేయట్లేదండి, లేకపోతే కలిసేదే. మనసుతో ట్రై చేయట్లేదు, అందుకే కలవట్లేదు. అప్పుడెప్పుడో కాల్ చేశారు, ఒక పాట పాడారు. మరి ఈ రోజు మీ పుట్టినరోజు సందర్భంగా పాట పాడతారు ఏమైనా? పాట మేడం? ఓకే మేడం, పాడతాను. మధురం మధురం స్వర్ణామృతం, మధురం సుమధురం మమ్మ స్వర్ణామృతం. మధురం మధురం స్వర్ణామృతం, మధురం సుమధురం మమ్మ స్వర్ణామృతం. ప్రకృతే అమ్మగా, పరమాత్మే గురువుగా. ప్రకృతే అమ్మగా, పరమాత్మే గురువుగా. గురు దంపతులు ఇరువురు మన పూర్ణాత్మే అవునుగా. గురు దంపతులు ఇరువురు మన పూర్ణాత్మే అవునుగా. మధురం మధురం స్వర్ణామృతం, మధురం సుమధురం అమ్మ స్వర్ణామృతం. సూపర్, చాలా బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్. చక్కని పాట పాడారు ఈరోజు. సో మరి సింగర్ గా ట్రై చేస్తున్నారా? చేస్తున్నాను మేడం. చేస్తున్నారు. ఓకే, అవును, ఇంతకీ పార్టీ ఏంటి ఈరోజు? పార్టీనా మేడం? మా ఇంటికి వచ్చేసేయండి పార్టీకి. ఇంటికి వస్తేనే పార్టీ ఇస్తారా మేడం? పార్టీ ఉంది, కేక్ పార్టీ ఉంది, వచ్చేసేయండి అందరూ. కేక్ కటింగా? కేక్ కటింగ్ అంటే టీలు కాఫీలు కేక్ ఇచ్చి పంపించేస్తారా? లేదు లేదు, మాకు మంచి ఐస్ క్రీమ్స్ కావాలి, డెజర్ట్స్ కావాలి. మీకు ఏది కావాలంటే అది మేడం, మా ఇంటికి వచ్చేసేయండి అందరూ. ఓకే, సో మరి అందరూ వస్తారు మళ్ళీ? అరే అనవసరంగా పిలిచాను నన్ను అనొద్దిగా. వచ్చేస్తాం, మేము అందరం వచ్చేస్తాం ఆఫీస్ నుంచి. వచ్చేసేయండి. సూపర్ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో వన్స్ అగైన్ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే జయశ్రీ గారు. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. ఫుల్గా ఎంజాయ్ చేసేసేయండి ఈరోజు. థ్యాంక్ యూ. సో ఓకే, ఒకసారి ఈరోజు అయితే విషెస్ చూసేద్దాం.
మరి ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న పిఎంసి ట్రస్ట్ అంబాసిడర్ గా విశేష సేవలు అందిస్తున్న అడిగొప్పలకి చెందిన గరిడ జయశ్రీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు అమ్మ రాజ్యలక్ష్మి, నాన్న హనుమంతరావు, పెద్దక్క లక్ష్మీ సూచన, బావ గురువర్ధన్, చిన్నక్క మౌనిక, లుంబిని పిరమిడ్ మాస్టర్స్ కుటుంబ సభ్యులు మరియు ద పిఎంసి ట్రస్ట్. జయశ్రీ గారు హ్యాపీ బర్త్డే అండి. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, అలాగే పిఎంసి ట్రస్ట్ అంబాసిడర్ గా ఎంతో విశేష సేవ చేస్తున్నారు. మీ సేవలు ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటోంది మై డియర్ పిఎంసి. మరి ఈ రోజు బర్త్డే జరుపుకుంటున్న సెలబ్రిటీస్ లో శ్రియా శర్మ గారు ఉన్నారు. ఆవిడ హిందీ, తమిళం, తెలుగు చిత్రాల్లో పనిచేశారు. అండ్ అలాగే మోడల్, అలాగే ఆవిడ లాయర్ కూడా. అండ్ అలాగే టెలివిజన్ ఏదైతే సీరియల్ ఉందో కసౌటి జిందగీ కేలో స్నేహ బజాజ్ పాత్రను కూడా ఆవిడ పోషించినందుకు ఫేమస్ అయ్యారనమాట. అలాగే ఉత్తమ బాలనటిగా స్టార్ పరివార్ మరియు ఇండియన్ టెలి అవార్డును కూడా గెలుచుకున్నారు. చిల్లర్ పార్టీ 2011లో వచ్చింది. దానికి ఉత్తమ బాలనటిగా ఆమె జాతీయ చలనచిత్ర పురస్కారం కూడా అందుకున్నారు. సో ఈ రోజు ఆవిడ బర్త్డే కాబట్టి శ్రియా శర్మ గారు, విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఫ్రమ్ మై డియర్ పిఎంసి. మరి ఈ రోజు బర్త్డే జరుపుకుంటున్న సెలబ్రిటీస్ లో అక్షయ్, హరిఓం భాటియా ఉన్నారు. మనము స్క్రీన్ నేమ్ అక్షయ్ కుమార్ అని పిలుస్తామన్నమాట. సో అక్షయ్ కుమార్ గారి గురించి ఒక్క విషయం కూడా నేను చెప్పనవసరం లేదు. సో ఎందుకంటే బాలీవుడ్లో యాక్ట్ చేసినప్పటికీ చాలా మూవీస్ డబ్బింగ్ అయినాయి తెలుగులో. చాలా మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు ఆయన యాక్టింగ్కి. అండ్ చాలా మూవీస్ ఆల్మోస్ట్ కిలాడి కుమార్ 30 సంవత్సరాల పాటు తన కెరీర్లో 150కి పైగా మూవీస్ తీశారు. అలాగే జాతీయ చలనచిత్ర అవార్డు, ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ తో పాటు అనేక అవార్డ్స్ గెలుచుకున్నారు. అండ్ అలాగే 2009లో గవర్నమెంట్ నుంచి 4వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీని కూడా ఆయన అందుకున్నారు. అండ్ అలాగే ఒక ఫోర్బ్స్ 2015 నుండి 2020 వరకు కూడా అత్యధిక పారితోషికం పొందిన ప్రముఖులలో ఆయన కూడా చోటు సంపాదించుకున్నారు. 2019 అలాగే 2020 మధ్య అయితే ఒకే ఒక్క భారతీయుడు అనమాట ఫోర్బ్స్ జాబితాలో ఇలా అత్యధిక పారితోషికం తీసుకున్న నటులలో ఆయన రికార్డుకి ఎక్కారు. సో ఆయన బర్త్డే కాబట్టి అక్షయ్ కుమార్ గారు, విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. సో మీరు ఇంకా ఇలా మంచి సినిమాలు అందిస్తూ మంచి సక్సెస్ఫుల్గా ముందుకెళ్లాలని మై డియర్ పిఎంసీ నుంచి కోరుకుంటున్నాం. ఎవరిది విషెస్? అరే నాకు విషయాన్ని అనిపించింది, అందుకే నేను ఆగిపోయాను, సారీ. సో చూసారు కదా, ఇది ఇవాళ మై డియర్ పిఎంసీ. మళ్ళీ రేపు సేమ్ టైం మీ శిల్ప మీ ముందు ఉంటుంది. అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసీ. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్. My dear PMC, my dear PMC, my dear PMC.